నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ థర్డ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి అన్ని ప్రశ్నలకు సంబంధించి అన్ని ఆన్సర్లని కేవలం 30 కీవర్డ్స్లో చర్చించుకుందాం. ఈ కీవర్డ్స్ మీకు తెలిస్తేనే మీరు పాస్ అవుతారు. ఈ కీవర్డ్స్ మీరు పర్ఫెక్ట్ నేర్చుకుంటేనే మీకు ఓ గ్రేడ్ వస్తుంది. ఖచ్చితంగా దీని నుంచి ఒక్క క్వశ్చన్ కూడా ఎస్కేప్ కాదు. ఓ గ్రేడే లక్ష్యంగా తీసుకునే విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి ప్రతి ప్రశ్న నుంచి కీవర్డ్స్ వాటికి సంబంధించి ఏది ఎట్లా లింకప్ అయి ఉంటుంది అనేటటువంటి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ నేను చేసిన కదా, దాంట్లో కూడా దీని గురించి మాట్లాడాను అనమాట. 30 వర్డ్స్తో ఇస్తాను చెప్పి. సో చాలామంది కామెంట్స్ కూడా ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి చాలా ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కమ్యూనికేషన్కి మొదటి 4 కీవర్డ్స్ చూడండి: రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్. ఈ 4 నుంచి క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే ఎఫెక్టివ్లీ రీడింగ్, ఎఫెక్టివ్లీ స్పీకింగ్ స్కిల్స్, సమర్థవంతమైన పఠనం, సమర్థవంతమైన రచన, సమర్థవంతమైన మాటలు, సమర్థవంతంగా వినడం. ఇదంతా ఒక ఎబిలిటీ, అంటే ఒక దాన్ని చదువుకునేటటువంటి ప్రాసెస్, దాన్ని వినేటటువంటి ప్రాసెస్, దాన్ని చూసి చదివేటటువంటిది, దాన్ని వినేటటువంటిది, దాన్ని రాసేటటువంటిది, దాన్ని మాట్లాడేటటువంటిది. సో ఇవన్నీ ఫ్లూయెంట్ స్పీకింగ్ స్కిల్స్ అని చెప్పి, రీడింగ్ స్కిల్స్ అని చెప్పి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఈ 4 వాటితోనే మనిషి ఏమంటుండ్రు కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. కమ్యూనికేట్ అంటే ఒక పర్సను రెండవ పర్సన్ లేదా వివిధ వ్యక్తులతో లేదా కమ్యూనిటీతో మాట్లాడుకోవడం లేదా సంభాషించుకోవడం లేదా ఏదైనా చూపించడం ద్వారా కమ్యూనికేట్ అవ్వడం. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే భావ ప్రసారము, భావ ప్రకటన అని చెప్పుకోవచ్చు. ఈ కమ్యూనికేషన్ అనేటటువంటి పదం కమ్యూనికేర్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. కమ్యూనికేర్ అంటే ఏంటంటే పరస్పర సహకారం, చర్చ లాంటి సంబంధం అనేటటువంటి కాన్సెప్ట్తో ఉండడం జరిగింది. సో మొదట మనం ఎన్ని కీవర్డ్స్ తెలుసుకున్నాం: రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్. సో వీటి మీద ఒక ప్రశ్న లేదా 2 ప్రశ్నలు వస్తాయి. ఖచ్చితంగా ఎస్ఏ క్వశ్చన్లు వస్తాయి. ఈ ఒక క్వశ్చన్ రాయొచ్చు అనమాట. మిగిలిన ఈ సిలబస్లో 4 యూనిట్లు, ఇవి 4కి 4 యూనిట్లు LSRW అని చెప్పి దీనికి కోడ్గా ఉండడం జరుగుతుంది కదా. సో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్. ఇప్పుడు రీడింగ్ ఎట్లా చదివేటప్పుడు అనర్గళంగా ఫ్లూయెన్సీగా చదవాలి, అర్థవంతంగా, భాషని ప్రస్ఫుటంగా, అక్షర దోషాలు లేకుండా చదవాలి. రైటింగ్ అక్షర దోషాలు లేకుండా రాయాలి, యాజ్ ఇట్ ఈస్గా మరియు గుండ్రంగా రాయాలి. అట్లాగే అక్షరాలు అనేటటువంటి సమాన ఎత్తులో రాయాలి. అక్షరాల యొక్క వరుస క్రమం, పదం పదం కూర్పు సూపర్గా ఉండాలి. స్పీకింగ్ అనేటటువంటివి ఫ్లూయెన్సీగా ఎక్కడ తడబడకుండా మాట్లాడాలి. లిజనింగ్ అనేటటువంటిది ఎవరికి ఇబ్బంది లేకుండా వినాలి అనేటటువంటి. నెక్స్ట్ టెక్స్ట్, వాయిస్, విజువల్ అనేటటువంటి మరొకటి. వచనము, వాయిస్ మరియు దృశ్యం. టెక్స్ట్ అంటే ఇక్కడ అక్షరాలు అనుకోండి. టెక్స్ట్, వాయిస్, విజువల్. మనిషి కమ్యూనికేట్ కావడానికి మన దగ్గర ఉన్నటువంటి ఈ 3 ఇవన్నీ మనిషి కనుగొనబడ్డాయి. మనిషి శబ్దం అనేటటువంటి ఆది మానవం నుంచి వస్తే భాష అనేటటువంటిది మానవుని సృష్టి. అట్లాగే రాళ్ళు, రప్పలు, గొడ్డన్లు లాంటివి అన్నీ ఒక వస్తువు నుంచి ఒకటి ఆది మానవుడు నేర్చుకుంటూ వచ్చి దానికి లిపి, అక్షరాలను ఇచ్చి ఒక చోట వేట కొడవాలంటే దానికి భాషతో చెప్పడం. ఇదివరకు ఒక పులి ఉందంటే దాన్ని వేటాడాలంటే వాళ్ళు సంజ్ఞలతో చెప్పుకునేటటువంటి. సో ఆ 2 పదాలని పోస్చర్స్ మరియు గెస్చర్ స్కిల్స్ అని, భంగిమలు మరియు సంజ్ఞలని పిలవడం జరుగుతుంది. ఇప్పటికి మనం 7 పదాలను తెలుసుకున్నాం: స్పీకింగ్, రీడింగ్, లిజనింగ్, రైటింగ్, అట్లాగే టెక్స్ట్, వాయిస్, విజువల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్స్ మరియు పర్సనల్ అపీరియన్స్, వర్బల్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్ అనేటటువంటివి 11వ పదం వరకు తెలుసుకుంటున్నాం. ఇక్కడ ప్లాట్ఫామ్స్, వేదికలు అనేటటువంటిది ఇది దేంట్లోనో బాగా యూజ్ అయ్యేటటువంటి ప్రశ్న అంటే మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది. దాంట్లో సోషల్ మీడియా యాక్టివిటీస్ గురించి చెప్పడం జరుగుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే నీ యొక్క యూజర్ ఐడి అనమాట, నీ యొక్క ఈమెయిల్ ఐడి లేదంటే నీ వెబ్ పేజీలో నీ యొక్క అకౌంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నీ యాప్లో కానీ, అంటే మీరు యూజ్ చేసే టెక్నాలజీ పర్ఫెక్ట్కి సంబంధించి ఏదైనా కంప్యూటర్ యాప్స్ కావచ్చు లేదా ఏదైనా ఫోన్ డివైస్లో ఉండేటటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైనా సరే దాంట్లో నీ యూజర్ ఐడి ఆర్ ఈమెయిల్, యువర్ అకౌంట్, ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్లాట్ఫామ్స్ అంటే వేదికలు అని కూడా వివిధ రకాలుగా ఉంటుంది, కానీ మన సిలబస్ ప్రకారం ప్లాట్ఫామ్స్ అనేటటువంటి ఇట్లా ఉంటాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్
పర్సనల్ అపీరియన్స్, వ్యక్తిగత స్వరూపం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత అపీరియన్స్ అనేటటువంటిది ఉండడం వల్లనే ఒక మనిషి గుడ్ ఆర్ బ్యాడ్ అంటే అతని వేషధారణ వల్ల జడ్జి చేస్తుంది అనమాట సమాజం. ఒక విచ్చలవిడిగా బట్టలు వేసుకొని విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు ఎట్లా ఉంటారు, నార్మల్గా పద్ధతిగా ఉండేటటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ బిహేవియర్లో మనం జడ్జి చేయలేమనుకోండి, అది అవుట్ ఆఫ్ సిలబస్. కానీ ఇక్కడ ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు మనకు కంప్లీట్గా ఒక డ్రెస్సు, ఒక ఏమంటారు పీస్ఫుల్గా ఆ కంపెనీకి సంబంధించి ఆ ప్రొపరేటర్ వ్యవస్థకు సంబంధించి అనుకూలంగా ఉండాలి. ఇది వ్యక్తిగత స్వరూపానికి సంబంధించి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో నుంచి ప్రశ్న ఇంగ్లీష్లోనే వస్తుంది. మీరు తెలుగులో ఎట్లా రాయాలంటే ఇప్పుడు పర్సనల్ అపీరియన్స్ డెఫినేషన్. పర్సనల్ వ్యక్తిగత స్వరూపం అంటే ఏమిటి? వ్యక్తిగత స్వరూపం అంటే మనిషి యొక్క వేషధారణ, మనిషి ఉండే జీవన విధానం. పర్సనల్ అపీరియన్స్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అంటే వ్యక్తిగత స్వరూపం మంచిగా ఉండడం చేత మనిషికి గౌరవము, గుర్తింపు, ప్రతిభ, సామర్థ్యము ఈజీగా అలవడుతున్నాయి. అట్లాగే డిసడ్వాంటేజెస్ ఏంటంటే గౌరవం లభించదు, మరియు ఉన్నతమైన స్థానం ఇవ్వదు, సమాజంలో హేట్ చేయబడతాడని చెప్పి ఈ విధంగా. సో నెక్స్ట్ వర్బల్ నాన్ వర్బల్కు సంబంధించినటువంటి టాపిక్ చూసుకున్నట్లయితే వర్బల్ నాన్ వర్బల్కు సంబంధించినటువంటి టాపిక్ ఏం చెప్తుందంటే జస్ట్ సింపుల్గా ఏంటంటే వెర్బల్ అంటేనంటే చదువు ద్వారా మనిషి కమ్యూనికేట్ కావడం, నాన్ వర్బల్ అంటే వస్తువు నుంచో శబ్దం నుంచో కావడం. వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై వర్డ్స్. అట్లాగే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్ వితౌట్ వర్డ్స్. అంటే భాషలోని అక్షరాలు, లిపి ద్వారా వెర్బల్ కమ్యూనికేషన్ అనేటటువంటిది జరుగుతుంది. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేటటువంటిది కంప్లీట్గా వస్తువు నుండి, బాడీ లాంగ్వేజ్ నుంచి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నుంచి, ఐ కాంటాక్ట్ నుండి ఈ విధంగా జరగవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి అతల సైడ్ ఉన్నాడు, మనం ఇటు విలువాలి, ఏదో ఒకటి చేయడానికి మనం ఒక రాయి విసిరినాం అనుకోండి, అది నాన్ వర్బల్. లేదంటే అతల సైడ్ ఉన్నటువంటి పర్సన్ని అరే దండు వెంకట్రాములు అని పిలిచినాం అనుకో, అది వర్డ్ రూపంలో ఉన్నటువంటి వర్బల్ కమ్యూనికేషన్. ఇట్ ఈజ్ లెస్ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. అంటే వర్బల్ కమ్యూనికేషన్ చాలా సింపుల్ మరియు చాలా ఈజీ. ఇట్ ఈజ్ మోర్ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. నీకు ఆ సిచ్యువేషన్లో రాయి దొరకవచ్చు, దొరకకపోవచ్చు, కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీగా అర్థం చేసుకోగలుగుతావు. ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. నువ్వు రాయి విసిరింది దేనికోసం విసిరినావు, చంపడానికి విసిరినావా, పిలవడానికి విసిరినావా, ఆ భావజాలం అర్థం కాదు. సో వర్బల్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే హ్యాండ్ మూమెంట్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ కాంటాక్ట్. మనం 14వ వర్డ్ కారకు వచ్చినాం. హ్యాండ్ మూమెంట్స్ అంటే చేతి యొక్క సంజ్ఞలు. ఈ చేతి క్షణాలని సంజ్ఞలని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మూమెంట్స్ అంటున్నది కాదు, హ్యాండ్ మూమెంట్స్ అంటే చేతి యొక్క సంజ్ఞలు. ఇక్కడ ఈ హ్యాండ్ మూమెంట్స్ వల్ల ఇప్పుడు మనం వాట్సాప్లో ఓకే అనే సింబల్ని పెడతాం, డిస్లైక్ అనేటటువంటి సింబల్ని పెడతాం. ఇవన్నీ ఏంటి? హ్యాండ్ మూమెంట్స్. లేదా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి, ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ తను రూట్ని చూపించడం, రూట్ని బ్లాక్ చేయడం, రూట్ని స్టాప్ చేయడం, ఈ ప్రాసెస్ ఏదైతే ఆ చౌరస్తాలో చేస్తుంటాడో ఇది హ్యాండ్ మూమెంట్స్. హ్యాండ్ మూమెంట్స్ ప్రశ్న ఎట్లా రాయాలి? హ్యాండ్ మూమెంట్స్ అనేటటువంటివి చేతి యొక్క సంజ్ఞలు. ఇవి మనిషి నిజ జీవితంలో చాలా ఉపయోగపడుతున్నాయి. ఇవి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నంటే అతను రోడ్ బ్లాక్ చేయడము, లేదంటే పంపించడము, ఆఫ్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అంటే అక్కడ సిగ్నల్స్ని ప్రతిబింబించగలుగుతాడు. లేదా ఒక ల్యాబొరేటరీ ఉందనుకోండి, అక్కడ చేతులు ముట్టొద్దు అని చెప్పి డేంజర్ అని ఉండదనుకోండి, హ్యాండ్ మూమెంట్స్ అక్కడ తాకొద్దని. అట్లాగే మరొక చోట హ్యాండ్ వాష్ ఉందనుకోండి, అక్కడ చేతులు కడుక్కునే విధానాన్ని ఒక పోస్టర్ ఉందనుకోండి, పోస్టర్ హ్యాండ్ మూమెంట్స్ ద్వారా మనిషి అక్కడ కమ్యూనికేట్ అవుతాడు. నెక్స్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించి మనిషి యొక్క ముఖ కవలికలు. అంటే సాధారణంగా సిగ్గుతో ఉన్నాడు అనుకోండి, మనిషి ఎట్లా ఉంటాడు? ఒక రకంగా ఉంటాడు. కోపంతో ఉన్నాడంటే ఇంకొక రకంగా ఉంటాడు. నవ్వుతూ ఉన్నాడంటే ఒక రకంగా ఉంటాడు. అంటే డిఫరెంట్ టైప్గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ముఖ కవలికల నుంచి మనిషి కమ్యూనికేట్ అవుతాడు. కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేర్ అనేటటువంటి లాటిన్ భాష పదం నుంచి రావడం జరిగింది. ఇది భావ ప్రకటన. కమ్యూనికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ఎమోషన్స్, ట్రూత్, ఐడియాస్, కాన్సెప్ట్ బిట్వీన్ 2 or more పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్ అనేటటువంటిది ఇద్దరు వ్యక్తులు సంఘం ద్వారా
తమ యొక్క అభిప్రాయాలను, తమ యొక్క ఆలోచనలను, తమ యొక్క ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని చేరవేయడం, దీన్ని పంచుకోవడం, దీన్ని భావ ప్రకటన, దీన్నే కమ్యూనికేషన్ అని పిలుస్తాం. ఇది కమ్యూనికేర్ అనే లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ ఐ కాంటాక్ట్ చూసుకున్నట్లయితే కంటి పరిచయం. ఇది ఇక్కడ ఐ కాంటాక్ట్ అనేటటువంటిది కంటి యొక్క, ఇప్పుడు ఏదైనా సిగ్గు ఉందనుకోండి, దానికి కళ్ళు పదే పదే కొట్టడం, కోపంతో ఉన్నాడు అనుకోండి కళ్ళు ఎరిపెక్కి అవన్నీ రెప్పలు బిగ్గరగా చూడడం, లేదా ఐ కాంటాక్ట్తో ఇట్రా అని పిలవడం. మనం రోడ్డు అతల సైడ్ ఉంటే ఇట్రా అని ఇట్లా మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఐ కాంటాక్ట్ ఒకటేసారి ఇచ్చినప్పుడు అతల పర్సన్ కమ్యూనికేట్ అవుతాడు. సో ఐ కాంటాక్ట్ అనేది పెట్టి డెఫినేషన్ అనేటటువంటిది కంటి రెప్పల ద్వారా, కంటి యొక్క నిర్మాణం నుంచి మనిషి కమ్యూనికేట్ చేసుకోవడం. ఇందులో ఎమోషన్స్ అనేటటువంటివి ఉండొచ్చు, సంజ్ఞలు అనేటటువంటివి ఉండొచ్చు, మనిషిని భావ ప్రకటన చేస్తున్నటువంటిది ఐ కాంటాక్ట్. అడ్వాంటేజెస్ ఏంటి? ఐ కాంటాక్ట్ వల్ల మనిషి యొక్క ఫీలింగ్స్ని ఈ భూమి మీద ఎగ్జిస్ట్ అయినందుకు తన ఫీలింగ్ని ఆ ఎదుటి పర్సన్ పంచుకోవడం, అతనికి కావాల్సినటువంటిది. ఇప్పుడు ఆకలిగా ఉన్నాడు అనుకోండి, ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏదో ఒకటి చేస్తాడు కదా. సో అవన్నీ మీరు రాయండి, మీకు నచ్చినట్లు రాయండి. స్పీచ్, లాంగ్వేజ్, కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే చెప్పినా కదా, కమ్యూనికేషన్ అనేటటువంటిది ఐడియాని, మన థాట్ని, మన ఎమోషన్ని అతలి పర్సన్కి బిట్వీన్ టూ పర్సన్స్ అంటే ఇద్దరు మనుషుల మధ్య వ్యక్తమయ్యేటటువంటిది కమ్యూనికేషన్. కమ్యూనికేర్ పదం లాటిన్ భాష పదం. మొట్టమొదటిసారిగా వివిధ దేశాల్లో కమ్యూనికేషన్ గురించి ఉద్భవించడం జరిగిందండి. కమ్యూనికేషన్ గురించి ఇప్పుడు మన భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 to 21 మన ఇండియాలో కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాగా ఉంటుంది. కమ్యూనికేషన్ అనేటటువంటిది అవసరం. ఇప్పుడు ఒక కంపెనీని నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నావు, ఎక్కడ ఏదో అమెరికాలో చేయాలనుకుంటున్నావు, ఇటు నుంచి పోయి అక్కడికి మనము కమ్యూనికేషన్ చేయాలి వాళ్ళకు, మనకు వచ్చి రాని లాంగ్వేజ్లను ఏదో విధంగా ఇట్లాంటి కంపెనీని మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నామని చెప్పి మనం కమ్యూనికేషన్ చేయగలగాలి. సో అదనమాట. నెక్స్ట్ లాంగ్వేజ్. మనిషి కనుగొన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఏంది లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేటటువంటిది ఏంటి? ఒక వర్బల్ కమ్యూనికేషన్లో ఉండేటటువంటి లాంగ్వేజ్లో అక్షరాలు ఉంటాయి, కొన్నిటికి అక్షరాలు లేకపోవచ్చు, కానీ మనిషి ఫ్లూయెన్సీగా స్పీక్ చేయగలుగుతాడు. అంటే అనర్గళంగా శబ్దాన్ని అంటే దాన్ని కురుపు చేయగలుగుతాడు. ఇక్కడికి రండి, అన్నం తినండి, చదువుకోండి, ఇవన్నీ మనిషి ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాడు. అన్నం తినండి అంటే ఇట్లా చేతితో చూపించడం, అది ఒక పోస్చర్ ఆర్ గెస్చర్ స్కిల్స్ ఇటువంటిది అనమాట. స్పీచ్ అంటే ఉపన్యాసం ఆర్ ప్రసంగం. ఈ ప్రసంగం అనేటటువంటిది ఏదైనా ఒక టాపిక్ గురించి అనర్గళంగా మాట్లాడడమే ఉపన్యాసం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైటింగ్ రిపోర్ట్స్ అంటే ఏంటంటే, నువ్వు ఏదైనా ఒక లెటర్ రాస్తున్నావు అనుకో, దాని ఫార్మాట్లో ఉండేటటువంటి స్టెప్స్ అన్నీ కూడా రైటింగ్ రిపోర్ట్స్. ఇప్పుడు ఏదైనా యానిటేషన్ క్వశ్చన్ రాస్తున్నావు అనుకో, దాంట్లో సమ్మరీ హెడ్డింగు, అట్లాగే అబౌట్ ది ఆథర్ హెడ్డింగు, కంక్లూజన్ హెడ్డింగ్, క్యారెక్టర్స్ హెడ్డింగ్స్, ఇవన్నీ రైటింగ్ రిపోర్ట్స్కి సంబంధించి. అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, డిసడ్వాంటేజెస్ పెద్దగా ఏముండవు. అడ్వాంటేజెస్ అంటే ఏంటి? రైటింగ్ రిపోర్ట్స్ ఉండడం చేత ఒక కంటెంట్ యొక్క సమాచారం ప్రస్ఫుటంగా ఎదుటి వ్యక్తికి తెలుస్తుంది. రైటింగ్ రిపోర్ట్స్ ఉండడం చేత ఒక కంటెంట్ని ఈజీగా షేర్ చేయగలుగుతాం. రైటింగ్ రిపోర్ట్స్ అనేటటువంటి ఉండడం చేత ఒక కంటెంట్లోని వివిధ కోణాలు తర్కంగా తెలియబడతాయి. అంటే సబ్ హెడ్డింగ్లుగా ఉండడం చేత మనం ఈజీగా దాన్ని గుర్తించగలుగుతున్నాం అనమాట. సో నివేదికలు రాయడం లాంటివి. సోషల్ మీడియా, ఇంటర్నెట్, డిజిటల్ లిటరసీ. ఇందులోకి వెళ్ళి ఒక క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్లు కూడా రావచ్చు. డిజిటల్ లిటరసీ, సోషల్ మీడియా, ఇంటర్నెట్ అంటే ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్కి సంబంధించి ఏ గ్లోబల్ కంప్యూటర్ నెట్వర్క్ ప్రొవైడింగ్ ఏ వెరైటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అక్రాస్ ద ఎంటైర్ కంట్రీ అండ్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ వెబ్ అని పిలుస్తాం. ఇంటర్నెట్ అనేటటువంటిది అంతర్జాలం. ఇది ఒక కంప్యూటర్కు ఇచ్చినటువంటి ఒక నెట్వర్క్ ప్రొవైడింగ్ అని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా అంటే ఏంటంటే, సోషల్ మీడియా అనేటటువంటిది ఐదర్ యాప్స్ కావచ్చు ఆర్ ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కావచ్చు. అందులో నీకంటూ ఒక యూజర్ ఉండడం, నీకంటూ ఒక ఐడి ఆర్ ఈమెయిల్ ఉండడం, దాని ద్వారా ఆ యాప్లో ఉన్నటువంటి పర్పస్ని నువ్వు యూజ్ చేసుకోవడం. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అందరి యూజర్స్ని అందరినీ ఈక్వల్గా చూసేటటువంటిది
సోషల్ మీడియా అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక డిజిటల్ లిటరసీ అంటే మనిషి తన వ్యక్తిగత జీవితంలో తను జీవిస్తున్నందుకు గాను తను కంప్లీట్గా ఫోన్ని టెక్నాలజీని వాడగలగాలి. దాన్ని డిజిటల్ లిటరసీ. ఇప్పుడు రాత్రి బడులు ఇవన్నీ ఒకప్పుడు ఉండే అనమాట. NCF 2005 రాకన్నా ముందు అంటే ఏదైతే 2000లో కూడా NCF వచ్చింది. అంతకంటే ముందు రాత్రి బడులు ఇవన్నీ వయోవృద్ధుల బడులు, ఇట్లా ఒంటరి మహిళల బడులు, ఇటువంటివన్నీ కొంతమందికి విద్యలను గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. కానీ తర్వాత టెక్నాలజీ వచ్చిన తర్వాత వాళ్ళకు కంప్లీట్గా ఇప్పుడు UPI అకౌంట్ని యూజ్ చేసే విధంగా ఈ డిజిటల్ టెక్నాలజీ సమాజంలో ఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట. సో ఇది డిజిటల్ లిటరసీ. డిజిటల్ లిటరసీ డెఫినేషన్ రాయండి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రాయండి. డిజిటల్ లిటరసీ వల్ల చదువుకోకున్నాను తను వ్యక్తిగతంగా కమ్యూనికేట్ అవ్వడం, మార్కెట్లో, సమాజంలో, ఒక బిజినెస్లో, ఏదైనా కిరాణా కొట్టులో, ఇట్లా అన్ని చోట్ల తను డిజిటల్ లిటరసీని ఉపయోగిస్తున్నాడు, యాప్స్ని ఉపయోగిస్తున్నాడు, పేమెంట్ని మనీని ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు పేపర్ ఖర్చు తగ్గిపోయింది. ఇటువంటివన్నీ డిజిటల్ లిటరసీ. నెక్స్ట్ ఐడియాస్, ఇన్ఫర్మేషన్, ప్రొనౌన్సియేషన్, ఎనౌన్సియేషన్, ప్రొఫెషనల్ ఫేసెస్. ఇక్కడ ఐడియాస్ ఆలోచనలు, కమ్యూనికేషన్ అంటే టు షేర్ ఐడియా ఆర్ థాట్తో నీకున్నటువంటి ఆలోచనని, నీకున్నటువంటి ఏదైనా ఐడియాని, నీకు ఉండేటటువంటిది ఏదో ఒక ఫీలింగ్ను, ఎమోషన్ని షేర్ చేస్తున్నావు కదా, అందులో ఐడియా అనేటటువంటిది నీకు వచ్చినటువంటి థాట్ అనమాట. నీకు వచ్చినటువంటి థాట్ ద్వారా ఒక కంపెనీలో ఒక వ్యవస్థని సృష్టించడం. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఒక డిపార్ట్మెంట్ మీద పనిచేసిండు, అట్లాగే మిసైల్స్ మ్యాన్గా గుర్తింపు పొందడం జరిగింది. ఇక్కడ ఇస్రో చైర్మన్ ఇదివరకు ఉన్నటువంటి K. శివన్ గారు క్రయోజెనిక్ ఇంజన్ మీద పనిచేసిండు. అట్లాగే హోమీ జహంగీర్ బాబా గారు కంప్లీట్గా అటామిక్ స్పేస్ ఎనర్జీ మీద పనిచేయడం జరిగింది. CV రామన్ గారు ఎక్స్రే కిరణాలకు సంబంధించి పనిచేయడం జరిగింది. సో ఇక్కడ ఐడియాస్ అనేటటువంటివి డిఫరెంట్. ఆ ఐడియాతో నువ్వు ఎస్టాబ్లిష్ కావచ్చు. ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం. ఏదైనా ఒక రంగము, ఒక ఆబ్జెక్టు యొక్క నిర్మాణం కావచ్చు, దాని శైలి కావచ్చు, దాని పనితీరు కావచ్చు, అది ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది అని కావచ్చు, అదంతా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక బైక్ ఉంది, దాంట్లో ఒక యూజర్ మాన్యువల్ ఉంది, అదొక ఇన్ఫర్మేషన్. అది ఎట్లా తయారైంది, దానికి ఒక వికీపీడియా ఉంది, అదొక ఇన్ఫర్మేషన్. నీ ఫోన్ ఉంది, దాని యూజర్ గైడ్ సెట్టింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒక ఇన్ఫర్మేషన్. లేదు ఒక చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడు, అతని బయోగ్రఫీ ఎక్కడనో పుస్తకం ఉంది, అదొక ఇన్ఫర్మేషన్. ఇవన్నీ ఇన్ఫర్మేషన్కు సంబంధించినటువంటి టాపిక్లు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రొనౌన్సియేషన్, ఎనౌన్సియేషన్ అనేటటువంటిది. ఇవి రెండు ఉచ్చారణలే, కానీ ప్రొనౌన్సియేషన్ అంటే నిర్మాణం, పదం యొక్క నిర్మాణం. ఇప్పుడు ఏదైతే లిజనింగ్ అని ఉందనుకోండి, లేదా డిగ్రీ అని ఉంది, DEGREE డిగ్రీ, ఇది ప్రొనౌన్సియేషన్. డిగ్రీ చదివేదాన్ని ఎనౌన్సియేషన్ అని చెప్పుకోవచ్చు. ప్రొనౌన్సియేషన్లో అక్షర దోషాలతో సంబంధం ఉంటుంది, ఎనౌన్సియేషన్ అనేటటువంటి దాంట్లో అక్షర దోషాలతో సంబంధం లేదు. DIGREE అని కూడా ఉండి డిగ్రీ అని చదువుతున్న అదొక ఎనౌన్సియేషన్ అనేది అవుతుంది. ఇక ప్రొఫెషనల్ స్పేసెస్ అంటే వృత్తిపరమైనటువంటి ఖాళీలు. ఇది ఎక్కడొస్తుంది? డిజిటల్ లిటరసీ ఇన్ ప్రొఫెషనల్ స్పేసెస్, కాబట్టి నేను కీవర్డ్గా తీసుకున్నా. అట్లాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ప్రొఫెషనల్ ఫేసెస్. ఇప్పుడు డిజిటల్ లిటరసీ ఉంది, నువ్వు ఒక బ్యాంకు కాడికి పోయినావు, నువ్వు ఫోన్ని యూజ్ చేసుకొని SBI యూనో SBI ఏదో యూజ్ చేసినావు అనుకో, దాని ద్వారా నువ్వు డిజిటల్ లిటరసీలో ఉన్నావు కాబట్టి నీ పని అనేది సులువు అవుతుంది. ప్రొఫెషనల్ ఫేస్, నువ్వు వర్క్ చేస్తున్నావు అక్కడ. సో లేదు నువ్వు డిజిటల్ లిటరసీ లేదంటే నీ ప్రొఫెషనల్ ఫేస్లో నీకు పని తొందర కాదు, అట్లాగే నీ పని అనేటటువంటిది చాలా వృధాగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కువ టైం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోస్టరు, పోస్చర్, గెస్చర్కు సంబంధించినట్టు. పోస్టర్ అంటే కరపత్రము, పోస్చర్ అంటేనంటే భంగిమ, గెస్చర్ అంటేనంటే సంజ్ఞ. ఇక్కడ చూడండి, పోస్టర్ అంటే కరపత్రం, ఈ విధంగా రాజులు ఒక లెటర్ రాసినట్లు ఉంటుంది. పోస్చర్ అంటే భంగిమలు, మనిషి చేతులు నూపడం, కదిలించడం, నాట్యం చేయడం, చూపించడం. ఒక తమ్నైల్ మీద నాది ఉంది కదా, ఇది ఒక పోస్చర్స్, మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఇది ఒక పోస్చర్కు సంబంధించినటువంటి భంగిమ. అట్లాగే గెస్చర్ అనేటటువంటివి కంప్లీట్గా ఇవి సంజ్ఞలు. ఇప్పుడు ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా గెస్చర్ స్కిల్స్కి సంబంధించి. ఇప్పుడు ఏదైనా కెమిస్ట్రీలో ఉందనుకోండి, అక్కడ డేంజర్ అనే ఒక సింబల్ ఉందనుకోండి,
అదొక గెస్చర్ స్కిల్స్కి సంబంధించినటువంటి. ఈ పోస్టర్ని సిలబస్లో ఏం లేదు కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనేటటువంటి టాపిక్తో చెప్పడం జరిగింది, కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పోస్చర్ మరియు గెస్చర్ స్కిల్స్కి సంబంధించినటువంటి టాపిక్లు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే కాన్ఫిడెన్స్, క్లారిటీ, ఫ్లూయెన్సీ. ఈ పదాలు ఎక్కడొస్తాయంటే ఎఫెక్టివ్ రీడింగ్, ఎఫెక్టివ్ రైటింగ్, ఎఫెక్టివ్ స్పీకింగ్, ఎఫెక్టివ్ లిజనింగ్ అని చెప్పి LSRW ప్రశ్న వస్తుంది కదా. దాంట్లో కాన్ఫిడెన్స్, ఒక మంచి ఉపన్యాసకు ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ని, క్లారిటీని, ఫ్లూయెన్సీని తెలపండి అని చెప్తున్నాను అనమాట. స్పీకింగ్ స్కిల్స్లో క్వశ్చన్. ఈ స్పీకింగ్ స్కిల్స్లో ఎవరో ఒక పర్సన్ బాగా కేసీఆర్ గారు మంచిగా మాట్లాడినరు, అతను కాన్ఫిడెంట్గా అర్థమయ్యే విధంగా తెలంగాణ భాషలో క్లారిటీగా అనర్గళంగా ఎక్కడ తడబాటు లేకుండా ఫ్లూయెన్సీగా మాట్లాడగలిగింది. సో ఇది విశ్వాసము, స్పష్టత, పటిమకు సంబంధించినటువంటి ప్రశ్న. మీకు ఇంగ్లీష్లోనే వస్తాయి కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి, తెలుగు పదాలు అందుకే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ థ్యాంక్ యూ అని కూడా ఒక యాడ్ వేసిన. ఇది కూడా ఒక కమ్యూనికేషన్. నేను ఎప్పుడు వీడియో ఎండింగ్లో థ్యాంక్ యూ అని ఏం పెట్టాను కదా, కమ్యూనికేషన్. థ్యాంక్ యూ అని చెప్పడం, సారీ అని చెప్పడం, ఇటువంటివి కొన్ని ఉంటాయి చూడండి, అవన్నీ హాయ్ అని చెప్పడం, ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్లో భాగం. ఇవన్నీ వర్బల్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వర్బల్ కమ్యూనికేషన్ ఏమో ఆ విధంగా ఉంటుంది. నాన్ వర్బల్ ఏమో ఏదో వస్తువు నుంచో, బాడీ లాంగ్వేజ్ నుంచో ఉంటుంది అనమాట. డిజిటల్ లిటరసీ అంటే మనిషి టెక్నాలజీని నిజ జీవితంలో ఉపయోగించాలి. అట్లాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఇంటర్నెట్ బేస్డ్గా ఉండేటటువంటి యాప్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో ఒక యూజర్గా తను ఉండడం అనేటటువంటిది జరుగుతుందనమాట. డిగ్రీ థర్డ్ సెమిస్టర్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏ ప్రశ్నకైనా సరే ఈ 30 కీవర్డ్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్లు రాస్తారు. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్, టెక్స్ట్, వాయిస్, విజువల్, ప్లాట్ఫామ్స్, పర్సనల్ అఫిరియన్స్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, వర్బల్ కమ్యూనికేషన్, హ్యాండ్ మూమెంట్స్, స్పెషల్ ఎక్స్ప్రెషన్స్, ఐ కాంటాక్ట్, స్పీచ్, లాంగ్వేజ్ కమ్యూనికేషన్, రైటింగ్ రిపోర్ట్స్, సోషల్ మీడియా, ఇంటర్నెట్, డిజిటల్ లిటరసీ, ఐడియా, ఇన్ఫర్మేషన్, ప్రొనౌన్సియేషన్, ఎనాన్సియేషన్, ప్రొఫెషనల్ ఫేసెస్, పోస్టర్, గెస్చర్, పోస్టర్కి సంబంధించి కాన్ఫిడెన్స్, క్లారిటీ, ఫ్లూయెన్సీ, ఇవి 30 పదాలతో చేయడం జరిగింది. సో సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇది ప్రిపేర్ చేయడానికి కనీసంగా ఎంత టైం పట్టింటుంది మీరు ఊహించండి. ఇక్కడ ఈ టెక్స్టులు యాడ్ చేయడం, ఈ ఇమేజ్లు యాడ్ చేయడం, ఈ టెక్స్టుల కలర్ వేయడం, మళ్ళీ వాటిని ఇంటర్నెట్ నుంచి ఇమేజ్లు తీసుకురావడం, మళ్ళీ దానికి సంబంధించినటువంటి మ్యాటర్ వెతకడం, చాలా టైం తీసుకుని ఉంటుంది కదా. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా సదా మీ సేవలో ఖచ్చితంగా మీరు పాస్ అవుతారని నేను నమ్ముతూ ఈ వీడియోలో బలాన్ని ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.